హలో అండి, ఈరోజు మనం రోడ్ సైడ్ చేసే బోండాలు పైన క్రిస్పీగా లోపల పఫీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసము పెద్దగా ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదు. మీరు దోసపిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక వాయికి దోసపిండి బ్యాటర్ని మరీ లూజ్గా కాకుండా కొంచెము థిక్గా వేసి పెట్టుకోండి. అప్పుడు దాంతో మనము డైరెక్ట్గా బోండాలను చేయొచ్చు. లేదు మీ దగ్గర దోసపిండే ఉందనుకోండి, మరీ జారుగా అనిపిస్తే అందులో కొంచెము గోధుమ పిండి కానీ లేదంటే కొంచెం మైదా పిండి కానీ కలుపుకొని పెట్టుకోండి. ఎగ్జాక్ట్గా మనము మైసూర్ బోండాల పిండికి ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్తే మనకు కావాల్సిన బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. దీంట్లోకి ఒక 4 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకోండి. అదేవిధంగా మీకు రుచికి సరిపడా ఆనియన్స్, కొంతమందికి బోండాల్లో ఎక్కువ ఆనియన్స్ ఉంటే ఇష్టం ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి మీరు ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము స్టవ్ మీదకి ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. అందులో ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ బోండాల మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా ఆయిల్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు తిప్పుకుంటూ ఉండండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లోకి పెట్టుకోండి. ఇట్లాగే మీకు ఎన్ని ఆయిల్ కావాలంటే అన్ని ఆయిల్ వేసుకోవచ్చు. దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్గా పల్లీ చట్నీ అని చెప్పొచ్చు. దీంతోపాటు కారప్పొడి కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, ఈ బోండాలకి కాంబినేషన్గా సాంబార్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీరు క్వాంటిటీకి తగ్గట్టు ఒక 2 కప్పులు పల్లీలు తీసుకోండి. అందులోకి ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లము, 4-5 ఎల్లుల్లిపాయ రెబ్బల్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే కనుక పచ్చి కొబ్బరి కానీ లేదంటే ఎండు కొబ్బరి ఏదైనా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎండు కొబ్బరి పౌడర్ వాడుతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టించుకోండి. ఇది కొంతమందికి ఇది కూడా, కొంతమందికి చట్నీ, కొంతమందికి జారుగా ఇష్టం ఉంటుంది, కొంతమందికి కొంచెము తిక్కుగానే ఇష్టం ఉంటుంది. అది మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు వేసుకోండి. వాటర్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని తీసి ఒక బౌల్లోకి వేసుకోండి. జనరల్గా అందరూ చట్నీల్లోకి కొంచెము చింతపండును వాడతారు, కానీ నేను ఇక్కడ లెమన్ జ్యూస్ని వాడుతున్నాను. లెమన్ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. దీన్ని మీ ఒక హాఫ్ చెక్క నిమ్మ దెబ్బని తీసుకొని ఆ జ్యూస్ని పిండుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. చట్నీకి మంచి టేస్ట్ని ఇచ్చేది ఏంటి అంటే తాలింపు. ఈ తాలింపుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు. మీరు ఈ తాలింపు కోసము ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఒక 3 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు ఈ 4 కలిపిన 4టిని కలిపి ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోండి. ఫైనల్గా మొత్తం వేగి అనుకున్నప్పుడు దీన్ని తీసుకెళ్ళి చట్నీలోకి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేయండి. ఈ బోండాలు మనకి తినేటప్పుడు పైన క్రిస్పీగా లోపల పఫీగా ఎలా వస్తాయనే దానికి చిన్న టిప్ ఏంటంటే, మనము దోసపిండిని ఒక నైట్ వరకే పులవ పెడతాం కదా, కానీ మీరు బోండాలు వేయాలనుకున్నప్పుడు దాన్ని
2 నైట్స్ పులువ పెట్టండి. అప్పుడు బోండాలు అనేది కొంచెము పుల్లగా బాగా వస్తాయి. మీరు దీన్ని సాంబార్తో కూడా సర్వ్ చేయొచ్చు. ఈ బెస్ట్గా దీన్ని ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఇస్తే వాళ్ళకి కడుపు నిండుగాను ఉంటుంది. ఎక్కువసేపు వాళ్ళు ఆడుకున్నా హోంవర్క్ చేసుకున్నా కానీ వాళ్ళకి త్వరగా ఆకలి వేయదు. ఇది చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.